కొందరిలో పుట్టుకతోనే శరీరంలో ఒకే కిడ్నీ పనిచేస్తూ ఉంటుంది. మరికొందరిలో ఆరోగ్య సమస్యల వల్ల ఒక కిడ్నీ తొలగించాల్సి రావచ్చు. ఇంకొందరు ఒక కిడ్నీ దానం చేసి ఉండొచ్చు. అలాంటప్పుడు ఒకే కిడ్నీతో జీవితం సాఫీగా సాగుతుందా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే రక్తంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేసే పనంతా ఆ ఒక్క కిడ్నీ పైనే పడుతుంది. అసలు ఒకే కిడ్నీతో జీవితాంతం సాఫీగా ఉండగలరా? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఒకే కిడ్నీ ఉన్నవారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మొదటిగా ఆహారంపై నియంత్రణ ముఖ్యం. ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు, జంక్ ఫుడ్, నూనె ఎక్కువగా ఉండే పదార్థాలను తినటం తగ్గించుకోవాలి. వాటికి బదులు తాజా కూరగాయలు, పండ్లు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మంచిది. అలాగే రోజుకు సరిపడా నీరు తాగటం కూడా చాలా ముఖ్యం. సో ప్రధానంగా అంటే ఎక్కువగా ఉన్న అపోహ ఏంటంటే ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత మనిషి బతకడానికి కష్టం అవ్వడం కానీ, లేదా మనిషి ఉండే కిడ్నీ పనితీరు తగ్గిపోవడం కానీ, లేదా ఆ పేషెంట్కి మళ్ళీ ఆ పర్సన్ అనే అతను పేషెంట్ కింద మారిపోవడం, లేదా డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తుందనే అపోహ అనేది చాలా మందిలో ఉంది. ఈ ఒక కిడ్నీ ఇచ్చినందువల్ల ఆ కిడ్నీ పనితీరు తగ్గడమో, లేకపోతే ఆ పేషెంట్కి డయాలసిస్ చేయడమో, ఇలాంటి రిక్వైర్మెంట్ అనేది చాలా రేర్గా, చాలా అరుదుగా జరుగుతుంది. సో ఓవరాల్గా చూస్తే కూడా పర్సంటేజ్ ఒక 10 సంవత్సరాలు కూడా <1% అండి. ఇది మనకి ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత ప్రొవైడెడ్ వాళ్ళు హెల్తీగా ఉండి మనకి ట్రాన్స్ప్లాంటింగ్ ముందు. అందుకోసమే ఈ ఓవరాల్ వర్కప్ అనేది మొత్తం అన్ని భాగాలు పరీక్ష చేయడం కానీ, బీపీ షుగర్ సంబంధించిన పరీక్షలు చూడడం కానీ, ఇవన్నీ చేయడం కూడా ప్రధాన ఉద్దేశం అదే అనమాట. నడక, యోగా లాంటి తేలికపాటి వ్యాయామాలు కూడా కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అయితే అధిక బరువులు మోసే వెయిట్ లిఫ్టింగ్ వంటి ఎక్సర్సైజులు మాత్రం చేయడం మంచిది కాదు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే ఒకే కిడ్నీతో జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా సాగిపోతుంది. సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, వైద్యుల సలహాలతో ఇబ్బందులు వచ్చే రిస్క్ తక్కువగానే ఉంటుంది. సో ఇంకొకటి, ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత మనిషి సర్వైవల్ అంటే లైఫ్ సర్వైవల్ ఎలా ఉంది? సో ఇప్పటి వరకు మనం చూసిన స్టడీస్లో, వరల్డ్ వైడ్ కానీ ఇండియాలో చేసిన స్టడీస్లో కూడా అండి, ఒక కిడ్నీ ఇచ్చినందువల్ల మనకి ఓవరాల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో మార్పులు అనేటివి ఏవి చూడడం జరగలేదు. ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత ఆ కిడ్నీ అనేది అంటే వెంటనే ఒక రోజుకే పూర్తిగా 2 కిడ్నీలు పనిచేసే సామర్థ్యం రాకపోవచ్చు. కానీ ఒక నెలలో 70 నుంచి 75% పనితీరు అనేది 2 కిడ్నీలు చేసే దాంట్లో 70% పనితీరు అనేది ఒక కిడ్నీ అచీవ్ చేయడం జరుగుతుంది. అదే మనకు 3 నెలల్లో అండి 2 కిడ్నీలు చేసే పనిలో 90 నుంచి 90% పనితీరు, ఏదైతే వ్యర్థాలు రిమూవ్ చేయడం కానీ, లేకపోతే మనకి హిమోగ్లోబిన్ మెయింటైన్ చేయడం కానీ, కిడ్నీ చేసే పనితీరులో రకరకాల పనుల్లో ఈ ఒక కిడ్నీ అచీవ్ చేయడం జరుగుతుంది.